హాయ్ అండి. డే 12కైతే మనం ఎంటర్ అయిపోయాము. మార్నింగే డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత గోధుమ రవ్వ ఉప్మా తీసుకోమన్నారు మేడం. నేను ఇంక ఇలా తీసుకున్నానండి. తర్వాత 2 బీట్రూట్ చపాతీ, నెక్స్ట్ సోయా వేసేసుకొని కర్రీ చేసుకోమన్నారు. సోయా బటానీ కర్రీ. ఇంకా అదేనండి సోయా బటానీ కర్రీ, ఒక గ్లాస్ మజ్జిగ, తర్వాత అయితే కుకుంబర్ తీసుకున్నాను సలాడ్ కింద. ఇంకా ఈరోజు లంచ్ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి వెజిటబుల్ ఇడ్లీ, కుకుంబర్, కోకోనట్ చట్నీ తీసుకోమన్నారు. నేనేం చేశానంటే క్యారెట్‌ని ఇడ్లీ పిండేసేసి క్యారెట్ మధ్యలో పెట్టేసి అలా ఇడ్లీ చేసేసుకున్నాను. ఆ పక్కన కనిపించేదైతే లెస్ ఆయిల్ సొరకాయ చట్నీ అండి. సొరకాయ ఎక్కువగా 2 పచ్చిమిర్చి, 1 టమాటో, జీలకర్ర అన్నీ హెల్తీ ఇంగ్రీడియెంట్సే ఏసేసుకొని అలా మిక్సీ పట్టేసుకొని చట్నీలాగా చేసుకున్నాను. పక్కనైతే కొంచెం కోకోనట్ చట్నీ పెట్టేసుకున్నాను. ఇదండి డే 12. ఇంకా డే 13 వచ్చేసి ఓట్స్ చిల్లా తీసుకోమన్నారు బ్రేక్‌ఫాస్ట్ కింద. తర్వాత జొన్న సంకటి తీసుకోమన్నారు. ఆకుకూర పప్పు తీసుకోమన్నారు. ఆ రోజు ఏమైందంటే ఇంక నేను ఇంట్లో ఆహ్, ఆవక ముద్దపప్పు చేశానండి. ఇంక కొంచెం రైసు, ఆమ్లెటు అన్నీ పెట్టేసుకొని ఆ రోజు ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌ని, లంచ్‌ని ఒకేసారి కంప్లీట్ చేసుకున్నాను. ఇంక తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ, కుకుంబర్ తీసుకున్నాను. 1 బౌల్‌లో ఒక ఫ్రూట్ బౌల్ తీసుకోమన్నారు. ఒక స్మాల్ ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. ఇదిగోండి. ఇంక కొంచెం కోకోనట్ కూడా తీసుకున్నాను. ఇంకా అలా డే 13 అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ రోజు సాటర్‌డే కదా! మా పిల్లలు పాప్‌కార్న్ కావాలంటే ఇంక పాప్‌కార్న్ చేసేసాను. పాప్‌కార్న్ చేసేసి నా నా ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ డే 13 అయితే ఇదండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.